అప్లై చేసాం మళ్ళా మినిస్టర్ దగ్గర అందరికీ నమస్కారం. ఎంతో చూపించాలంటే నాయకత్వం జిందాబాద్ 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. అందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతరత్న పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఆయనే మొదటి ఫౌండర్ ప్రెసిడెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ ప్రయాణం సాగింది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులకు ఎదురొడ్డుకుంటూ ఇద్దరు ఎంపీలతో మొదలుపెట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు సుమారు 20 పై రాష్ట్రాల్లో సంపూర్ణంగా కానీ లేదంటే భాగస్వామ్యంతో కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, అలాగే అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవడమే కాకుండా ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన 3వసారి ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. ఈ విజయ పరంపర కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఉండే నిజమైన నిస్వార్థమైన కార్యకర్తలు. ఆ కార్యకర్తల బలమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థానంలో ఉండడానికి కారణం. అలాంటి కార్యకర్తలతో భారతీయ జనతా పార్టీ మరింత ముందుకు ఎదుగుతుందని, ఆంధ్రప్రదేశ్లో కూడా ముందు ఇంకా బాగా బలపడుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ ఆవిర్భావ దినోత్సవం భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లు ఇప్పుడు జరగడం జరిగింది, శ్రీకాకుళం జిల్లా ఆఫీసులో. ఇలాగే ప్రతి మండలంలోనూ ప్రతి పోలింగ్ బూత్లో కూడా శ్రీకాకుళం జిల్లాలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. భారతీయ జనతా పార్టీకి ఎదుగుదలకు మేమందరం కృషి చేస్తామని మరొకసారి మేమందరం ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. సుమారు 40 సంవత్సరాల పార్టీ పుట్టయింది. దీనికి ముందు 1951లో జనసంఘ్ పార్టీని శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించారు. ఆయన 1952లో జనసంఘ్ పార్టీ తరఫున పోటీ చేస్తే 3 ఎమ్మెల్యే సీట్లు మనం గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్నాళ్ళ తర్వాత ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు, 2 జెండాలు ఉండకూడదు, సపరేట్గా ఉండకూడదు. జమ్మూ కాశ్మీర్ అని ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని ఉండేది. అంటే మన లా కానీ మన రాజ్యాంగం కానీ వాళ్ళకి గుర్తించగవు. 2 ప్రధానులు ఉండకూడదు, 2 జెండాలు ఎగరకూడదు. ఈ దేశంలో అంతర్భావం కావాలి కాశ్మీర్ ఉద్దేశంతో నేను కాశ్మీర్ పోయి జెండా ఎగరేస్తానని చెప్పి ముందుపడి వెళ్ళాడు. ఆయన అనుమానాస్పద రీతిలో జైలు పెట్టడం జరిగింది. చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత పార్టీ నడపడానికి ముందు రావాలని చెప్పి అప్పుడు వాజ్పేయి గారిని, దీనదయాళ్ ఉపాధ్యాయ గారిని జనసంఘ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు 1975 వరకు కూడా కార్యక్రమాలు నడుపుతూ పార్టీ ముందు తీసుకెళ్లారు. ఎప్పుడైతే ఇందిరాగాంధీ 75వ సంవత్సరంలో ఎమర్జెన్సీ అలహాబాద్ హైకోర్టు ఎప్పుడైతే ఎన్నిక చెల్లదు, అధికారులు దుర్వినియోగం పాల్పడ్డామని చెప్పేసి ఎప్పుడైతే ఉందో అప్పుడు రాష్ట్రపతి పాలన పడడం జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో 77 అన్ని పార్టీలు అన్ని ఏకమైన సిపిఎం, సిపిఐ, బీజేపీ, జనసేన అన్ని పార్టీలు ఏకమై 1977లో పోటీ చేయడం జనతా పార్టీగా ఏర్పడింది. అప్పుడు భారతదేశం అన్ని పార్టీలతో కలిపి పార్టీ అధికారం రావడం జరిగింది. 3 సంవత్సరాల నాటికి జనతా పార్టీ ముక్క అయిపోయింది. ఎందుకంటే మీరు సంఘం ఆర్ఎస్ఎస్తో కలిసి ఉన్నారు.
మీరు ఆర్ఎస్ఎస్తోనే ఉండండి లేదా పార్టీతోనే ఉండండి చెప్పడం జరిగింది. మేము ఆర్ఎస్ఎస్తో కలిసి ఉంటాం, ఆర్ఎస్ఎస్ విడిచిపెట్టాం అని చెప్పడం ద్వారా 1940లో ఏప్రిల్ 6 జరిగిన పార్టీ ఆరంభించింది భారతీయ జనతా పార్టీగా. తర్వాత 1984లో పార్టీ పోటీ చేసింది ఇండివిజువల్గా, 2 సీట్లు వచ్చాయి. అప్పుడు ఇందిరాగాంధీ హత్య జరిగింది, హత్యలో 2 సీట్లు వచ్చాయి. అలాగే రాను రాను 96 వచ్చరికి 156 సీట్లు పెరిగాయి. 98 వచ్చరికి వాజ్పేయి గారు మన అధికారంలో రావడం జరిగింది. ముందు 13 రోజులు 13 నెలలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నెల 13 రోజులు వాజ్పేయి గారు పరిపాలించారు. అనేక దేశంలో పరిపాలన అనేక సంస్కరణలు తీసుకోవడం సాగింది. చారిత్రాత్మక నిర్ణయాలు, సొన చతుర్భుజి, కిసాన్ క్రెడిట్ కార్డు, కమ్యూనికేషన్ వ్యవస్థ, అన్ని రంగాల్లో కూడా పురోభివృద్ధి జరిగింది.